కేంద్ర హోం సహాయక మంత్రి బండి సంజయ్, తెలంగాణ నీటిపారుదల మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి నాన్ బెయిలబుల్ వారంటీ జారీ చేసిన హైకోర్టు ప్రజాప్రతినిధుల కోర్టు. వీళ్ళకి సప్రవర్తనకు సంబంధించి కేసులు ఏవైతే నమోదయ్యాయో వాళ్ళు కోర్టుకి హాజరు కాకపోవడం వల్లే వాళ్ళకి నాన్ బెయిలబుల్ వారంటీ జారీ చేయడం అయితే జరిగింది. ఉత్తమ్ కుమార్ రెడ్డి పైన 2019లో తను ఉప ఎన్నికల సమయంలో తన సప్రవర్తన కింద తన మీదైతే కేసైతే బుక్ అవ్వడం అయితే జరిగింది. దాంట్లో భాగంగానే తను హాజరు కూడా కావాలి కోర్టుకి. తను హాజరు కాకపోవడం వల్లనే తనకి ఈ నాన్ బెయిలబుల్ వారెంట్ పంపించినట్టు కూడా కోర్టు చెప్తున్న పరిస్థితి కనబడతా ఉంది. గతంలో ఏదైతే 2019లో నేరెడ్మెట్ పిఎస్‌లో అయితే మరి సంబంధించిన అది సప్రవర్తన ఉప ఎన్నికల్లో సంబంధించి ఏవైతే నియమాలు ఉంటాయో వాటిని ఉల్లంఘించిన వాటిలో అక్కడ పిఎస్‌లో అయితే సమీప పిఎస్‌లో అయితే కేసు నమోదైన విషయం తెలిసింది. దానిలో భాగంగానే విచారణ చేపడుతున్న నేపథ్యంలో కోర్టుకి సహకరించలేదన్నట్టుగా మండిపడతా ఉంది. కోర్టు న్యాయవాదులు కూడా తనకి నాన్ బెయిలబుల్ వారెంట్లు జారీ చేయడం అయితే జరుగుతా ఉంది. అదేవిధంగా కేంద్ర మంత్రిగా ఉన్న బండి సంజయ్‌కి 2022లో వరికి మద్దతు ధర కోసం అయితే తను మిర్యాలగూడకు వెళ్తున్న సమయంలో అక్కడ రైతులకు మరియు అక్కడ సంబంధించిన నేతలకి ఘర్షణ అయితే చోటు చేసుకుంది. దాంట్లో భాగంగానే మిర్యాలగూడ పిఎస్‌లో కేసు అయితే నమోదైంది. ఆ కేసులో కూడా విచారణకి బండి సంజయ్ రావాల్సి ఉండేది. కాకుంటే బండి సంజయ్ కూడా రాకపోవడం వల్ల తనపైన కూడా నాన్ బెయిలబుల్ వారెంటీ అయితే జారీ చేయడం అయితే జరిగింది. ఒకవైపు తెలంగాణ నీటిపారుదల శాఖ ఉత్తమ్ కుమార్ రెడ్డికి, అదేవిధంగా కేంద్ర మంత్రిగా ఉన్న బండి సంజయ్ కూడా వీళ్ళిద్దరు కూడా ఏదైతే ప్రజా ప్రతినిధుల సంబంధించిన కోర్టు అయితే ఉత్తర్వులు అయితే జారీ చేసింది. వాళ్ళు ఏదైతే ప్రవర్తించిన విధానం ఏవైతుందో వాటిపైన నమోదైన కేసులు ఏవైతే ఉంటాయో వాటికి విచారణకి రావాల్సి ఉండగా వాళ్ళిద్దరు రాలేకపోవడం వల్లనే వాళ్ళిద్దరికి ఇవ్వడం అయితే జరిగింది. గతంలో కూడా మంత్రి సీతక్క పైన కూడా కేసు ఉన్న పరిస్థితి కనబడతా ఉంది. ఎన్నికల టైంలో తన పైన కూడా ఏదైతే కేసు అయితే నమోదైన పరిస్థితి కనబడుతుంది. దానికి మంత్రి సీతక్క హాజరై తన సమాధానం ఇచ్చే ప్రయత్నం చేసింది. కాకుండా వీళ్ళిద్దరూ హాజరు కాని పరిస్థితిలో వాళ్ళిద్దరికైతే నాన్ బెయిలబుల్ వారెంటీ అయితే జారీ చేయడం అయితే జరిగింది. మరి బండి సంజయ్ సంబంధించిన కేసు ఆగస్టు 13వ తారీఖు మళ్ళీ వాయిదా వేయడం అయితే జరిగింది. అప్పుడు ఖచ్చితంగా రావాలి అన్నట్టు కూడా కోర్టు చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. అదేవిధంగా ఉత్తమ్ కుమార్‌కి సంబంధించిన కేసు ఆగస్టు 7వ తారీఖు అయితే వాయిదా పడడం అయితే జరిగింది. తను కూడా ఆగస్టు 7వ తారీఖు విచారణకి రావాలన్నట్టుగా ప్రజాప్రతినిధుల కోర్టు నాంపల్లి కోర్టు అయితే చెప్తున్న పరిస్థితి కనబడతా ఉంది. ఇద్దరికైతే నాన్ బెయిలబుల్ వారెంటీ అయితే జారీ చేయడం అయితే జరిగింది.